హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను ఇక్కడ క్యాప్సికమ్, ఆనియన్, ఆలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు తీసుకున్నాను. అలాగే కొబ్బరి వచ్చేసి మిక్సీ వేసి ఉంచుకున్నాను. కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేశాను. ఇక పలావ్ దినుసులు అయితే వేసాను. ఇదిగోండి జీడిపప్పు, మిగిలినవన్నీ వేసేస్తున్నాను. ఈ విధంగా మనం కొబ్బరి పాలు అనేది రెడీ చేసుకున్నాను. ఇంకా ఈలోపు ఇవి వేయిద్దామని. ఎప్పుడు ఇడ్లీ అట్టు చపాతీ అంతే అవుతుంది కదా ఉప్మాలు. ఇంకా నేను కూరగాయలు ఏముంటే అవి ఈ విధంగా చేస్తాను. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా, అది కూడా యాడ్ చేశాను. ఇది పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఆలు, టొమాటో, ఇంకా కొత్తిమీర, పుదీనా అయితే వేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం వేగనిద్దాము. ఎందుకంటే కూరగాయలన్నీ మనకి ఒకసారి ఈ విధంగా రైస్ చేసుకోవటం వలన ఏ కూరగాయలు ఉంటే వాటితో అయితే చేస్తూ ఉంటాను. ఇంకా వారానికి ఒకసారి, ఒక్కొక్కసారి 2 సార్లు చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇదంతా మగ్గింది కదా, సరిపడినన్ని బియ్యం ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ అయితే తగ్గించి వేశాను. ఎందుకంటే కొబ్బరి పాలు యాడ్ చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలానే కొబ్బరి రైస్ అయితే కాదు. ఇంకా సరిపడినంత ఉప్పు వేశాను. ఇదిగోండి ఈ గ్లాసు కొబ్బరి పాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆ తరువాత మనం పలావు మసాలా పౌడర్ అనేది ఆర్చి తీసుకున్నాను. ఇంకా అది కూడా యాడ్ చేశాను. ఎసరు కాగుతుంది కాబట్టి బియ్యం నానినవి వేసేసాను. ఇంకా 2 విజిల్స్ రానిస్తాను. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రైతా కూడా చేద్దామని పెరుగు, ఉప్పు వేసాను. టొమాటో అన్నీ రెడీ చేశాను. ఇదిగోండి పొడి పొడిలాడుతూ మనం కొబ్బరి పాలు వేయటం వలన మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా రైతా కూడా రెడీ చేశాను, లేకపోతే ఆలు కుర్మా చేస్తాను. ఇంకా ఇదిగోండి పలావు, రైతా శ్రీవారికి అయితే ఇచ్చేస్తాను ప్లేట్ అనేది. ఇదిగోండి నేను కూడా 2 ప్లేట్లు రెడీ అయిపోయాయి.